ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ తానేం చేస్తున్నారో తనకే తెలియని స్థితిలో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిపోయి ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ మాట్లాడుతున్నారో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నారా అంటే వైసీపీ కేడర్ నుంచే అవునన్న సమాధానం వస్తోంది. జగన్ మంగళవారం అనగా ఫిబ్రవరి 18న విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వల్లభనేని వంశీతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ జైలు బయట విలేకరులతో మాట్లాడారు. కూడా తెచ్చుకున్న స్క్రిప్టును తడబడుతూ చదివేశారు. పేరుకి మీడియా సమావేశం అంటారు కానీ ఆ మీడియా సమావేశానికి జగన్ అనుకూల మీడియా ప్రతినిధులు వినా మరెవ్వరూ రావటానికి వీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే జిల్లా జైలు వద్ద జగన్ను మీడియా అడిగిన ప్రశ్నలన్నీ ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. సరే, జగన్ నోరు తెరిచారంటే చంద్రబాబు లోకేష్లపై ఊకదంపుడు విమర్శలు ఉంటూనే ఉంటాయి. విజయవాడ జిల్లా జైలు వద్ద జగన్ ప్రసంగంలో కూడా అవి అలాగే ఉన్నాయి. అయితే ఈసారి ఆయన ఆవేశంలోనో అనాలోచితంగానో సొంత పార్టీకి చెందిన దేవినేని అవినాష్ను ఇరికించేశారు. ఇహనో ఇప్పుడో అవినాష్ అరెస్ట్ కాక తప్పని పరిస్థితి స్వయంగా క్రియేట్ చేశారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా రెచ్చిపోయిన దాడులకు పాల్పడిన కేసుల్లో అవినాష్ కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఆ కేసులకు సంబంధించి అవినాష్ అరెస్టు ఇప్పుడప్పుడే ఉండదని అంతా భావిస్తున్నారు. వల్లభనేని వంశీ వంతు అయిపోయింది, తర్వాత వంతు కొడాలి నానిది అని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. స్వయంగా కొడాలి నాని కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. లోన వణికిపోతున్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అరెస్టులంటే భయం లేదని చెబుతున్నారు. కానీ దేవినేని అవినాష్ మాత్రం ఎక్కడా నోరెత్తటం లేదు. పార్టీ కార్యక్రమాలలోనూ క్రియాశీలకంగా పాల్గొనటం లేదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పోలీసుల దృష్టిలో పడకుండా, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నక్కి అన్నట్లుగా రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ వచ్చారు కనుక తప్పదన్నట్లు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత విజయవాడ జిల్లా జైలు వద్దకు వెళ్లి జగన్ పక్కన నిలబడ్డారు. అంత మాత్రం దానికే జగన్ త్వరలో అరెస్ట్ కాబోయే వాళ్లలో దేవినేని అవినాష్ కూడా ఉన్నారని ప్రకటించేశారు. ఇంతకీ ఆయన ఎందుకు అరెస్టు చేస్తారంటూ ఆయన అందంగా ఉన్నాడు గనక, ఆయనకు ప్రజల్లో గ్లామర్ ఉంది గనక, అంతేకాకుండా ఆయన రాజకీయంగా ఎదుగుతున్నారు కనుక అని జగన్ చెప్పారు. అందం, గ్లామర్, రాజకీయంగా ఎదుగుదల విషయాలు ఎలా ఉన్నా ఆయనపై కేసులు ఉన్నాయన్న విషయాన్ని జగన్ చాటారు. తద్వారా అరెస్టు చేసే దమ్ముందా అని పోలీసులకు సవాల్ విసిరారు. అరెస్టు చేస్తే తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క తేలుస్తానని హెచ్చరించారు. తద్వారా పోలీసులకు ఇక అవినాష్ కేసులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి కల్పించారు. జగన్ పక్కనే నిలబడి ఆయన ప్రసంగం విన్న అవినాష్ ఖచ్చితంగా తలపట్టుకునే ఉంటాడు. గుట్టుగా గడుపుతున్న తనను రోడ్డుకు లాగి అరెస్ట్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చినందుకు ఆయన మనసులో జగన్ను తిట్టుకునే ఉంటారు.